క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని, ఈ ప్రాంత ప్రజలను దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినముక ఏర్పాటు చేయబడిన అంశాన్ని మరి మనము చదువుకుందాము. కనుక ఈరోజు మన అంశము మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి మన స్వప్న కుమార్తె నళిని వచ్చి అంశాన్ని సంఘానికి ప్రకటిస్తుంది. దేవుని చేతిలో మానవుని భద్రత. మంచిది. అంశాన్ని సంఘానికి తెలియజేసినటువంటి మరి మన యవన బిడ్డ నళినిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని చేతిలో మన భద్రత ఈరోజు అంశము. దేవుని చేతిలో మన భద్రత, మన కాపుదల, ఈ రీతిగా చాలా అర్థాలతో కూడిన మాటలు మనము ప్రకటించుకొనవచ్చు. ప్రియ దేవుని సంఘమ, ప్రతి దానికి కూడా ఒక భద్రత ఉండాలి. భద్రత లేనిది అభద్రతకు గురైపోతూ ఉంటుంది. అంటే ప్రతి దానికి ఏముండాలి అంటే ఒక వారంటీ అనేది ఒకటి ఉండాలి. గ్యారంటీ, వారంటీ అని. మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మన వాడికి వారంటీ కనుక మనం ఇవ్వకపోతే దానికి భద్రత లేనట్టు అని అర్థం. అంతే కదా. వారంటీ ఇవ్వకపోతే ఏమి లేనట్టు, దానికి గ్యారంటీ మరి భద్రత లేనట్టు అని. అది వస్త్రము కావచ్చు, లేకపోతే గృహాలలో వాడుకునే గృహోపకరణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక భద్రత అనేది, నేను మొన్న ఒక సెల్ ఫోన్ పాయింట్కి వెళ్ళాను. ఒక పాస్కర్ ఫోన్ కావాలంటే గుంటూరులో ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. గుంటూరులో ఆ ఫోన్ షాప్కి వెళ్ళినప్పుడు చాలా ఫోన్లు చూపిస్తున్నాడు. ఇది ఎంత, ఇది ఎంత, ఇది ఎంత, దీనికి సంవత్సరం గ్యారంటీ, దీనికి సంవత్సరం గ్యారంటీ, దీనికి 2 సంవత్సరాలు ఇట్లా ఇస్తూ ఉన్నాడు. ఇంకో ఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఇది ఎంత అంటే అది టచ్ ఫోనే, అది ఎంత అంటే ఆయన అన్నాడు 1200 రూపాయలు అన్నాడు. మాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఫోను ఈ ఫోనులాగే ఉన్నది, ఇంత లెంత్లో ఉన్నది, కానీ దాని కాస్ట్ ఎంత అంటే మరి ఏ 11,000, 20,000, 15,000 కాదు. దాని యొక్క రేటు ఎంత అంటే 1100 చెప్పాడు. మాకు ఆశ్చర్యం వేసి ఆ పాష్ గారు అన్నాడు, దీన్ని తీసుకున్నామండి అన్నాడు. సరే, దీన్ని తీసుకుంటే దీనికి వారంటీ ఎంతకాలం ఉంది గ్యారంటీ అంటే దీనికి గ్యారంటీ లేదు అన్నాడు. అంటే ఇది అర్థమైంది. అక్కడ తీసుకొని బిల్లు ఇచ్చిన తర్వాత షాపు గేటు దాటి అక్కడ కనుక పని చేయకపోతే మరలా లోపలికి వచ్చి ఇదేంటి అనటానికి అవకాశము లేదు. వారంటీ లేదు, దానికి భద్రత లేదు. కనుక వెంటనే ఆ పాష్ గారు అన్నాడు, అట్లయితే వద్దులండి అని చెప్పి 16,000 రూపాయలతో ఒక ఫోను తీసుకున్నాడు. మనం తీసుకునే ఏ వస్తువుకైనా మనం ఏం చేస్తామంటే భద్రతను కోరుకుంటూ ఉంటాం. అది కొన్న సంవత్సరాలు, కొంతకాలము ఆ భద్రతతో ఉంటూ ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మానవుడు తయారు చేసిన వస్తువుకే భద్రత మనం కోరుకున్నప్పుడు, తల్లి గర్భంలో దేవుని స్వహస్తాలతో నిర్మాణం చేయబడిన మన జీవితాలకు ఎటువంటి భద్రత కావాలో, ఆ భద్రత ఎక్కడ దొరుకుతుందో, ఆ భద్రత దొరికే ఆ యొక్క ప్రాంతంలోనికి మనం వెళితే మన జీవితాలు, మన బిడ్డలు, మన కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటాయో అనే అంశమే ఈరోజు మానవ యొక్క దేవుని చేతిలో మానవుని యొక్క భద్రత, వారంటీ, గ్యారంటీ. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఈరోజు ఈ యొక్క మాటలు మనం చూసుకుంటే దేవుని చేతిలో మన జీవితము కనుక ఉంటే ఎంతో భద్రతగా ఉంటుందంట. దేవుని చేతిలో మన జీవితము ఉంటే అది ఎంతో క్షేమముగా ఉంటూ ఉంటుంది. దేవుని చేతిలో మన యొక్క జీవితము ఉన్నప్పుడు
పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పిల్లని తీసుకెళ్ళి పెళ్ళి కొడుకు చేతిలో ఎవరో పెడతారమ్మా? పెళ్లి కుమార్తె చేతిని తీసుకెళ్ళి పెళ్లి కుమారుడు చేతిలో ఎవరు పెడతారు? తల్లిదండ్రులు. ఎవరు తల్లిదండ్రులు? అమ్మాయి తల్లిదండ్రులు. ఎందుకంటే ఇంతకాలం మా అమ్మాయిని ఇంత మేము మంచిగా పెంచుకున్నామయ్యా, కంటికి రెప్పలాగా చూసుకున్నాము, ఇంట్లో కనీసము ఏ పని చేయకుండా చూసుకున్నాము, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని నీ చేతిలో పెడుతున్నాము, మా అమ్మాయి యొక్క కూతురు యొక్క భద్రత ఇక్కడ నుండి నీది అని అప్పగిస్తారు. అంటే అతని మీద నమ్మి కుమార్తె భద్రతను తల్లిదండ్రుల నుండి పెండ్లి కుమారుడికి అప్పగిస్తూ ఉంటారు. అది వారి యొక్క జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇద్దరు బిడ్డలు కూడా దేవుడు కృపలో ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతో భద్రతతో ఎంతో క్షేమముతో ఆ కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. అదే రీతిగా మన జీవితాలు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు కూడా మన బిడ్డలు కూడా నిత్య క్షేమములో మనము జీవించాలి అంటే మనము మన బ్రతుకులను దేవుడి చేతిలో ఏమై ఉండాలి? దేవుడి చేతిలో మన జీవితాలు ఉండాలి. దేవుని చేతిలో మన జీవితాలు ఉంటే అది మనకెంతో భద్రత క్షేమంగా ఉంటుందని చెబుతూ మనము ఆ భద్రతలో చీకటి నుండి మన జీవితాలు వెలిగించబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడనమాట. ఆయన ఆశ అంతవరకు ఆయన పక్షమున మన పక్షాన ఏం చేస్తాడు అంటే పోరాడుతూ ఉంటాడు. దేవుని చేతిలో మన బ్రతుకులు ఉంటే ఆ జీవితాల గురించి మన పక్షమున దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? ఏ విపత్తులు వచ్చినా దేవుడు పోరాడుతూ ఉంటాడనమాట. మన పక్షాన సైతాను నుండి ఏ పోరాటాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మన పక్షాన దేవుడు పోరాడతాడు. ఎందుకు అంటే ఆయన చేతిలో, ఆయన గాయపడిన హస్తాలలో మన జీవితాలు చెక్కబడి ఉన్నవి కాబట్టి మన క్షేమము, మన భద్రత, మన కాపుదల, మన సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు అని బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని బైబిల్ చెబుతూ ఉన్నది, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుంటే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరకుండను. ఇక్కడ చెబుతున్నాడు, ఈ సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను అంటున్నాడు. ఈ సియోను అంటే ఎవరు? బైబిల్లో ఒక విశ్వాసిని రకరకాలైనటువంటి యొక్క పట్టణాలతోనూ, నగరాలతోనూ, వ్యక్తులతోనూ, వస్తువులతోనూ దేవుడు పోలుస్తూ ఉంటాడు ఆయా సందర్భాలను బట్టి. కనుక ఇక్కడ సియోను అనే ఒక సియోను పట్టణాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరయ్యా ఆ సియోను అంటే ఒక పాట ఒకటి ఉంది. అది ఏ పాట అంటే, కదలాకుందువో సియోను కొండవలే, బెదరాకుందువో బలమైన కొండవలే, యేసయ్యా నీ చెంత ఉండగా ఏ చింత నీకింక లేదుగా, యేసయ్యా మన చెంత ఉండగా ఏ చింత మనకింక లేదుగా. ఇక్కడ అంటున్నాడు, కదలాకుందువో బెదరాకుందువో ఎట్లా? ఏ పట్టణము వలె? సియోను పట్టణము వలె. సియోను పట్టణము ఒక ఎత్తైన పర్వతం మీద నిర్మాణము చేయబడిన పట్టణము కనుక ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని సైక్లోన్స్ వచ్చినా, ఏ విపత్తు వచ్చినా సియోను పట్టణం అంట కదలనటువంటి పట్టణము.
ఎందుకు అంటే అది కొండ మీద కట్టబడినటువంటి పట్టణము. ఇక్కడ కూడా యెషయా భక్తుడు ఒక విశ్వాసిని, ఒక దేవుని చేతిలో చెక్కబడినటువంటి, దేవుని చేతిలో భద్రపరచబడినటువంటి ఒక విశ్వాసిని దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే సియోను పట్టణముతో పోలుస్తూ ఉన్నాడు. సియోను పట్టణముతో పోల్చడమే కాదు కానీ ఆ సియోను పక్షమున నేను మౌనముగా ఉండను అంటున్నాడు. మౌనముగా ఉండను అంటే దాని అర్థం ఏంటమ్మా? ఆ సియోను పక్షమున నేను పోరాడుతాను అని అర్థం. నేను పోరాడుతాను. కాబట్టి మన పక్షమున దేవుడు పోరాడటానికి కారణం ఏంటంటే మన జీవితాలను దేవుని చేతిలో మనం అప్పగించినప్పుడు ఆయన మన పక్షమున పోరాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఇదివరకు మన గృహాలలో సరైన భద్రతతో కూడినటువంటి వస్తువులు ఉండేవి కాదు. నేను చిన్నతనంలో కూడా బీరువాలు ఉండేవి కాదు. లేకపోతే ఏదే ఉండే, అప్పుడు ఉండే ఏంటో తెలుసా? టంగుపెట్టెలు ఉండేవి, లేకపోతే ఈ పెళ్ళిళ్ళకి తీసుకొచ్చినటువంటి కావిడి పెట్టెలు ఉండేవి, అంతే, ఇంకేముండే కాదు. అప్పుడు ఎవరైనా ఆ కావిడి పెట్టె, ఆ టంగు పెట్టె లేని వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసు, కొన్నిసార్లు ఆ వస్తువు ఎవరి దగ్గర ఉన్నదో ఆ ఇంటికి వచ్చి మేము పలానా ఊరు వెళుతున్నాము, ఈ వస్తువు మీ ఇంట్లో జాగ్రత్తగా ఉంచడం, మరలా వచ్చి తీసుకెళ్తానని పెట్టి వెళతారు. అప్పుడు వాళ్ళు పెట్టి ఆ ఇంట్లో ఉంచి వెళ్ళిన తర్వాత ఆ వస్తువు యొక్క భద్రత ఎవరి మీద ఆధారపడి ఉంటుందమ్మా? ఆ వస్తువు పెట్టి వెళ్ళినట్టు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే ఆ ఇంట్లో పెట్టిన ఆ ఇంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందా? ఇంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో మనం పెట్టాము కాబట్టి ఆ ఇంటి వారి మీద దాని భద్రత ఆధారపడి ఉంటుంది. మన జీవితాలు కూడా మన బ్రతుకులని, లోక పాపములో నుండి మన బ్రతుకులని దేవుని చేతిలో మనం అప్పగించినప్పుడు మనల గురించి మనం నిశ్చింతగా విశ్వాసముతో జీవించి మనం క్షేమంగా ఉండవచ్చు. మన పక్షమున ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పోరాడుతూనే ఉంటాడు, మన పక్షమున పోరాడుతూనే ఉంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సియోను పక్షమందు నేను ఎన్నటికీ కూడా మౌనముగా ఉండను. ఆ సియోను ఎవరంటే నీవు నేనే. బలమైన పర్వతము మీద, కొండ మీద కట్టబడిన ఆ సియోను మనమై ఉన్నాము. ఆ కొండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మీద మన జీవితాలు నిర్మాణము చేయబడి ఉన్నప్పుడు మన పక్షమున ఆయన మౌనముగా ఉండడు, ఆయన పోరాడుతూ ఉంటాడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఇంకో మాట అంటాడు, ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఆయన చేతిలో మనము ఎంత భద్రముగా ఉంటామో 3వ వచనములో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అది 62వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనములో చూడండి, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. ఇక్కడ చూడండి, మనము ఎంత భద్రత, ఈనాడు మానవునికి భద్రత లేదు. రాత్రి కూడా వాక్యములో తెలియజేశాను, ఏ మానవుడికి భద్రత లేదు. కుటుంబాలలోనే ఒకరి ఎడల ఒకరికి భద్రత లేదు. భర్త ఎడల భార్యకు, భార్య ఎడల బిడ్డలకు, భర్తకు బిడ్డలకు, ఎవరిని కూడా, ఇంట్లో వ్యక్తులను కూడా ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి ఈనాడు సమాజంలో లేదు. మానవుడు నమ్మకాన్ని కోల్పోయాడు. కనీసము తనను తానే నమ్మే పరిస్థితుల్లో మానవుడు ఏమై ఉన్నాడు? లేడు అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, అటువంటి పరిస్థితులలో మానవునికి కలవరిగిరి సిలువలో ఉండి భద్రత లేని మానవుడికి, కాపుదల లేని మానవుడికి, ప్రియ దేవుని బిడలారా, మరి ఎలాంటి వారంటీ లేని, గ్యారంటీ లేని మానవుడిని కలవరిగిరి సిలువలో ఉండి 2 హస్తాలను చాపి ప్రభు ఏం చేస్తున్నాడు? ఓ వారంటీ లేని ప్రజలారా, గ్యారంటీ లేని ప్రజలారా, కాపుదల లేని ప్రజలారా, భద్రత లేని ప్రజలారా, నా దగ్గరకు రండి, నా యొక్క చేతులలో మీకు ఏమున్నది?
నేను భద్రత ఇస్తానని చెప్పి. ఆయన చేతుల్లో భద్రత ఎందుకో తెలుసా? ఆయన చేయి హస్తము ఏమైనదమ్మా? గాయాలతో ఉన్నది. ఆ గాయాలు దేనికంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది మనలను భద్రపరచడానికి గాయాలు. అందుకని మరి పరమగీత గ్రంథంలో సొలొమోను ఆ గ్రంథాన్ని రాస్తూ ఏమన్నాడు తెలుసమ్మా? బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా అని చెబుతూ ఉన్నాడు. అంటే బండ సందులలో ఎగురు నా పావురం అంటే ఆనాడు ఆ ఇజ్రాయేలు ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో పావురాలను తినటానికి రాబందులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. పావురమేమో అది చాలా సాధు జంతువు. ఈ యొక్క రాబందు లేకపోతే గ్రద్దలు అనేవేమో అవి మాంసాహారులు. కాబట్టి ఆ ప్రాంతాలలో, కొండల ప్రాంతాలలో ఆ రాబందులు, ఆ పక్షులు ఏం చేస్తూ ఉంటాయి అమ్మా? పావురాల కొరకై నిరీక్షిస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అక్కడ ఎగిరే పావురాళ్ళంట ఆ రాబందుల నుండి తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఆ రాబందులు ఏం చేస్తాయి? ఆ రాబందులు వచ్చే టైంలో ఆ పావురం అంట బండ సందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చిన్న చిన్న బండకు రంధ్రాలు ఉంటాయి ఆ ప్రాంతాలలో. మా కొండ ప్రాంతం, మాది కొండ ప్రాంతము, మా ప్రాంతంలో కూడా అంతే ప్రియ దేవుని బిడలారా. కాబట్టి ఆ కొండలకు చిన్న రంధ్రాలు, కొండరాయికి మధ్య చిన్న రంధ్రాలు ఉంటాయి, ఆ యొక్క ఖాళీలు. ఆ రాబందు ఆ యొక్క పావురాన్ని తినటానికి తరిమేటప్పుడు ఆ పావురము తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎక్కడికి వస్తాయమ్మా? ఎక్కడైతే బండ సందులు, బండకు మధ్య ఆ గ్యాప్ ఖాళీ ఉంటుందో ఆ రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పావురమేమో చాలా చిన్నది, రాబందు అనేదేమో చాలా పెద్దదన్నమాట. పావురం ఈజీగా వెళ్ళిపోతుంది బండ సందులలోకి, రాబందు వెళ్ళలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, బండ సందులలో ఎగురు నా పావురమా. బండ సందులలో ఎవరికి భద్రత ఉందమ్మా? పావురానికి భద్రత ఉన్నది. బండ సందులలో పావురానికి భద్రత ఉన్నది, రాబందుకు లేదన్నమాట. అందుకని అంటున్నాడు, ఆ బండ సందులంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరిగిరి సిలువలో ఆయన హస్తాలలో ఏర్పాటు చేయబడిన గాయాలే బండ సందులు అన్నమాట. ఆ గాయాలలో ఆయన బిడ్డలకు, నీకు నాకు భద్రత ఉన్నది. ఆయన చేతిలో ఉన్న గాయాలలో మన విశ్వాస జీవితాన్ని అప్పగించినప్పుడు ప్రభువుకి మనకెంతో భద్రత ఉంటుంది. మన బిడ్డలు జన్మించిన తర్వాత మన బిడ్డలను ప్రభు యొక్క చేతికి అప్పగించాలి. అదే రీతిగా మన వివాహమైన తర్వాత ఆ నూతన దంపతులను ప్రభు చేతికి అప్పగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన కుటుంబము కట్టబడిన తర్వాత మన కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగించాలి. ప్రతి విషయంలో కూడా మన జీవితాలను దేవుని చేతికి అప్పగించినప్పుడు ఎలాంటి రాబందు లాంటి యొక్క సాతాను, బంధువులు, కులస్తులు, మతస్థులు మన మీదకి దండెత్తిన మనము పావురము లాంటి జీవితాన్ని జీవిస్తే ఆయన చేతికున్న గాయాలలో మనకు భద్రత ఉంటుంది. లేకపోతే మరి లోక సంబంధమైన రాబందులు లాంటి మరి వాటి ద్వారా, ఆ సాతాను శక్తుల ద్వారా మనకు ప్రాణహాని ఉంటుంది. ఆ ప్రాణహాని నరకానికి దారితీస్తూ ఉంటుందని ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం చూస్తే ఆయన చేతిలో ఉన్న గాయాలలో మన జీవితాలంట చెక్కబడినప్పుడు అంట, మన జీవితాలు ఆయన చేతికి మనం అప్పగించబడినప్పుడు అంట, అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మన పేర్లను మారుస్తూ ఉంటాడంట. ఏం చేస్తాడమ్మా ఆయన? గత వారంలో చెప్పాను, మొదటి పేరు ఏంటి, తర్వాత పేరు ఏంటి. మొదటి పేరు ఉంటే వారి జీవితం ఏంటి, పేరు మార్చబడిన తర్వాత వారి జీవితాలు ఏంటి అని 3 విషయాలను గత మరి వారంలో మీతో నేను ప్రభు వాక్యం ద్వారా ప్రకటించడం జరిగింది. ఇక్కడ కూడా అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో మన జీవితాలు ముద్రించబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మన పేర్లను మారుస్తూ ఉంటాడని 4వ వచనంలో ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, 4వ వచనంలో, విడువబడిన దానివని
ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు? ఇక నీకు విడువబడిన దానమని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశమును నీ గురించి చెప్పబడదు. ఎందుకంటే హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అను నీకును, బ్యూలా అను నీ భూమి. అంటే ఇక్కడ రెండు విషయాలు. నీకు అంటే పర్సన్ అని వ్యక్తిగతముగా, తర్వాత భూమి అంటే అది యూనివర్సల్ అన్నమాట, నీ కుటుంబాన్ని గురించి. అంటే కుటుంబ వ్యక్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పేర్ల ద్వారా వారి యొక్క పరిస్థితులను మారుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు హెప్సిబా అంటే ఏంటో తెలుసమ్మా? ఇష్టురాలు అని అర్థము. హెప్సిబా అంటే ఏంటి? ఆ కింద ఫుట్ నోట్లో రాసి ఉంటుంది. హెప్సిబా అంటే ఇష్టురాలు. అంటే పేరు మారకముందేమో మనము లోకానికి ఇష్టలుగా జీవిస్తాము. పేరు మార్చి దేవుని చేతిలో మనము ప్రవేశించినప్పుడు మనము దేవునికి ఏమై ఉంటామో ఇష్టురాలుగా ఉంటాము. ఈ మాటలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. యాకోబుగా ఉన్నప్పుడేమో యాకోబు సాతానుకి ఇష్టడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇట్లా మనము దేవుని చేతిలో మన జీవితాలు మరి మనం అప్పగించినప్పుడు ఆయన మన జీవితాలనంట హెప్సిబాగా మారుస్తాడంట. హెప్సిబా అంటే మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటాము. రెండవ పేరు ఏమంటున్నాడు తెలుసమ్మా? బ్యూలా అని అంటున్నాడు. రెండవదిగా ఏంటి? బ్యూలా అని నీ భూమికి అంటున్నాడు. భూమి అంటే అది మన సంఘము కావచ్చు, మన కుటుంబము కావచ్చు, ఏదైనా కావచ్చు. బ్యూలా అంటే దాని యొక్క అర్థం ఏంటి తెలుసమ్మా? పతివ్రత అని అర్థము. పతివ్రత అంటే ప్రియ దేవుని బిడ్డలారా పాపము లేని వ్యక్తి అని అర్థం అన్నమాట. పతివ్రత అంటే ఆ పెద్ద పతివ్రత వచ్చిందయ్యా మాట్లాడటానికి అని ఎటకారంగా మాట్లాడతారు కొంతమంది స్త్రీలు. పతివ్రత మాట్లాడినట్టు మాట్లాడుతుందమ్మా ఈమె బ్రతుకు నాకు తెలియదా ఏంటి, నేను నోరు తెరిస్తే అట్లా చాలా అపవిత్రమైన భాషతో స్త్రీలే మాట్లాడుకుంటూ ఉంటారు. పతివ్రత అంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా? పాపము లేని స్త్రీ. వివాహమైన తర్వాత ఆ స్త్రీ తన భర్తనే అంటిపెట్టుకుని ఉంటుంది, తన భర్త మీదే ఆధారపడి ఉంటుంది. వేరొక వ్యక్తితో సంబంధం లేకుండా జీవించే తన జీవిత కాలమంతా కూడా వివాహాలలో ఈ పతివ్రత వాగ్దానం చేపిస్తారు దైవజనులు. అంతే కదమ్మా? ఏంటి ఆ వాగ్దానము? నా జీవిత కాలమంతా కూడా. మీరు వాగ్దానాలు చేయలేదా? నా జీవితకాలం అంతా కూడా ఇతరులను ఆశింపక ఇతనితోనే ఈమెతోనే ఏంటమ్మా కాపురము. అది ఏదంటే పతివ్రత వాగ్దానం. అది ఆ వాగ్దానము ఆ భర్తతో ఎంతకాలం ఉండాలి అంటే అక్కడ మనం ఇంకా దాన్ని క్రోడీకరిస్తూ ఉంటారు. నా జీవిత కాలం అంతా కూడా ఇతరులను ఆశింపక, వాడు అందగాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఆకర్షణ కలిగిన వాడు కావచ్చు, మాటకారి కావచ్చు, చూపులకి ఆకర్షణ కలిగిన వ్యక్తి కావచ్చు, ఎవడైనా కావచ్చు. నా జీవితకాలం అంతా కూడా ఈరోజు చేసే ఈ పతివ్రత వాగ్దాన ప్రకారము ఇతనితోనే నేను జీవిస్తాను. పురుషులు కూడా అంతే. నా బ్రతుకు కాలం అంతా కూడా ఈమెతోనే నేను. ఇది ఏంటో తెలుసా? పతివ్రత బ్యూలా వాగ్దానము. బ్యూలా వాగ్దానం అంటే పతివ్రత అన్నమాట. అందుకని ఆ కుటుంబానికి, ఆ భూమికి, ఆ సంఘానికి పేరు మార్చాడు.
ఏంటో తెలుసమ్మా? బ్యూలా. బ్యూలా అంటే పతివ్రత, అంటే దేవుని యొక్క మాటలో జీవించే వ్యక్తి, దేవుని మాట జవదాటని వ్యక్తి, దేవుని వాక్య ప్రకారము బ్రతికే వ్యక్తి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తి, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తి, ప్రతి విషయంలో కూడా దేవుని చేతిలో దేవుని మీద ఆధారపడి బ్రతికే వ్యక్తి. అది పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు. బ్యూలా వాగ్దానము. ఈ రీతిగా దేవుని హస్తాలలో ఉన్న మన జీవితాలను దేవుడు ఏం చేస్తాడో తెలుసమ్మా? పేర్లు మారుస్తూ ఉంటాడు. చాలామంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. పేరు మార్చినంత మాత్రాన బ్రతుకు మారదు, కానీ ఆ పేరుకు తగిన జీవితాన్ని మనం ఏం చేయాలి? జీవించాలి అని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అదే రీతిగా మన విశ్వాస జీవితం బట్టి ఆయన పేరు మార్చబడిన తర్వాత ఒక బ్యూలాగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఒక హెప్సీబాగా మన జీవితాలను మార్పు చెందినప్పుడు, ఆ జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 5వ వచనాన్ని మనము చదువుకుని చూడండి. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు మీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకుంటారు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూసి సంతోషించినట్లు నీ దేవుడు, అది పేరు మార్పు జీవితం అంటే ఇదే. నీ దేవుడు నిన్ను చూసి ఏం చేయాలి? ఇక్కడ 2 చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అక్కడ? పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూసి ఏం చేస్తాడంటమ్మా? సంతోషిస్తూ ఉంటాడు. నేను గంగపాలెంలో ఇంకొక చాలా పెళ్ళిళ్ళు చేశాను కాబట్టి నేను పెళ్ళి చేయడానికి ఒక గ్రామం వెళితే ఆ గ్రామంలో పెండ్లి కొడుకు నా దగ్గరకు వచ్చి, నేను కూర్చున్న ఆ రూమ్లోకి వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నాడో తెలుసా? పాస్టర్ గారండి, త్వరగా పెళ్లి చేయండి, ఎక్కువ వాక్యం చెప్పాకండి, త్వరగా పెళ్లి చేయండి, ఒక 10 నిమిషాలు ముగించేసేయండి. ఈ సహజంగా పెద్దలు అంటూ ఉంటారు ఈ మాటలు. ఆ పెళ్లి కుమారుడు వచ్చి అన్నాడు, త్వరగా పెళ్లి చేయండి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయితో నేను ఎక్కువ మాట్లాడుకోవాలి అన్నాడు. అరే, నువ్వు మాట్లాడుకోవటానికి జీవితం చాలా ఉంది కదా, ఎందుకు అంతంటే? లేదులేండి, త్వరగా ముగించండి, నేను ఏమనుకోబాకండి పాస్టర్ గారండి, కావాలంటే నీ ఫీజు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని. ఎంతవరకు వెళ్ళాడు? డబ్బు ద్వారా నీవు త్వరగా ముగించు, కావాలంటే డబ్బు ఇస్తాను. ఎందుకో తెలుసా? పెళ్ళి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా పెళ్ళి కుమారుని యొక్క చూపు ఎవరి వైపు ఉంటుందమ్మా? పెళ్లి కుమార్తె వైపు ఉంటుంది. పెండ్లి కుమార్తెలు కూడా మీరు కూడా సామాన్యులు కాదు. వాళ్ళేమో అందరూ చూసేటట్టు చూస్తారు. మాకేందంటే ఆ లోపల విధానం తెలియదు మా పురుషులకి. ఇటు చూస్తాము, సంతోషిస్తాము. వీళ్ళేమో వారకన్ను అంటారు చూడండి, ఆ కంటితో చూస్తారు. వారకంటితో పెండ్లి కుమారుడు యొక్క బాడీ మొత్తాన్ని చూస్తారు, చూడనట్టే ఉంటారు వీళ్ళు. మాకేంటంటే మా పురుషులు ఉన్నట్టు అంటే తలకాయ తిప్పాలి, ఆమెకల్లి చూడాలి, ఆనందించాలి. ఈ యొక్క జ్ఞానము మరి అది దేవుడు ఇచ్చాడో ఎవరిచ్చారో మీరు సొంతంగా కల్పించుకున్నారో మాకు తెలియదు. కానీ వారసూపుతో కోరసూపుతో మనుషులను ఏం చేస్తారు? కోరలతో కొరికినట్టు చూస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు. అందరూ నేను అంటలేదు. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి ఏం చేస్తాడమ్మా? ఆనందిస్తూ ఉంటాడు. పెండ్లి కుమార్తె కూడా ఈ సూపులు, కోర సూపులు, వారసూపులు చూసి ఆమె ఇన్నర్గా ఆమె ఆనందిస్తూ ఉంటుంది. ఈ రీతిగా ప్రియ, అంతవరకే కాకుండా చివరిలో ఏమంటాడో తెలుసా? నీ దేవుడు నిన్ను గూర్చి ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. మన దేవుని హస్తాలలో మన జీవితాలు భద్రపరచబడిన తర్వాత, మన పేర్లు దేవుడు మార్చబడిన తర్వాత, ఒక హెప్సీబాగా ఒక బ్యూలాగా మన జీవితాలు నామకరణం చేయబడిన తర్వాత, వాటి ప్రకారము ఆ విధానములో మనం బ్రతికిన తర్వాత, మనలను బట్టి మన జీవితాలను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆనందిస్తూ ఉంటాడు. బలా నమ్మకమైన నా కుమారుడా,
బలా నమ్మకమైన నా కుమార్తె, నిన్ను బట్టి పరలోకములో దేవదూతల సమక్షములో నేను ఆనందిస్తూ ఉన్నాను. అది మన విశ్వాసం. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఎప్పుడో తెలుసా? ఆ ఆనందము దేవుడి చేతికి మనం దూరమైనప్పుడు కాదు. ఆనందం ఎప్పుడో తెలుసా? మన పేర్లు మార్చుకున్న తర్వాత కూడా లోకానుసారమైన పేరుతో జీవితాన్ని జీవించినప్పుడు కాదు. ఎప్పుడో తెలుసా? మనము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వైపు చూసిన ఆనందం కంటే కూడా లోకంలో ఉన్న భార్య వైపు కాకుండా లోకంలో ఉన్న స్త్రీల వైపు చూసి ఆనందించే ఆనందము జీవితాన్ని చూసి కాదు. మనము ఎప్పుడు కూడా దేవుని చేతిలో భద్రపరచబడినప్పుడు, ప్రియ దేవుని బిడలారా, మన పేర్లు మార్చబడినప్పుడు, మార్చబడిన పేరు తగినట్లు మనము జీవించినప్పుడు ఆ జీవితాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తూ ఉంటాడు. మార్చబడిన పేరుకు కలిగిన జీవితము చూసి దేవుడు సంతోషిస్తాడు అని ఇక్కడ మనకు వాక్యంలో తెలియజేస్తున్నది. చూడండి, ఈ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో 1 నుండి 11 వచనాలు కూడా మనము చదువుకుంటే ఒకే విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఆ విషయం అంటే, ప్రియ దేవుని బిడలారా, అక్కడ ఆయన చేతిలో భద్రపరచబడిన వారంట ఆత్మ సంబంధమైన కార్యాలు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆయన చేతిలో భద్రముగా ఉన్న బిడ్డలలో వారి జీవితాలలో ఏ కార్యాలు జరుగుతూ ఉంటాయి? ఆత్మ సంబంధమైన కార్యాలు. చూడండి, ఆ 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలలో మనకి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాల వరకు. అయినను, చూడండి ఈ మాటలు జాగ్రత్తగా వినండి అమ్మా. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా, చూడండి దేవుడిచ్చే వరాలు, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలను, మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచియుచ్చును, కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో భద్రపరచబడిన మనుషుల గురించి చెబుతున్నాడు ఇక్కడ. మనము చాలామంది ఏం చేస్తామంటే దేవుని చేతిలో ఉంటాము, మరలా లోకంలో కూడా జీవిస్తూ ఉంటాము. కానీ ఈ చదవబడిన 7 నుండి 11 వచనాలు కూడా దేవుడు ఎంతగా దేవుని చేతిలో భద్రపరచబడి పేరు మార్పు చెంది పేరు మార్పు కలిగిన జీవితాన్ని జీవించిన వారి జీవితాలలో దేవుడు చేసే ఆశీర్వాదకరమైన ఆత్మ కార్యాల గురించి చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యములు, ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఏదో పాస్టర్ గారు చేస్తేనే ఈ కార్యం జరిగిద్ది అనేది అవిశ్వాసము. ప్రభు అన్నాడు, సంఘ పెద్దలను పిలవనంపుడి, వారు ఎవరికైతే బాగలేదో
వారి యొక్క హస్త నిక్షేపణ ద్వారా సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే, అట్టి బిడ్డలు నూనె రాసి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతారు అని చెప్పి. అంటే ఆత్మ ద్వారా దేవుడు సంఘ పెద్దలకు కూడా స్వస్థత వరాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే రీతిగా ప్రభు ఒక విశ్వాసతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. అంటే ఒక విశ్వాసి దేవుని చేతిలో తన జీవితాన్ని భద్రపరుచుకొని మోకరించి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ఒక విశ్వాసి ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకే కాదు కానీ ఒక చిన్న బిడ్డల ద్వారా కూడా దేవుడు సంఘంలో అనేక మందికి జ్ఞానోదయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. దేవుడు సమయాలను దర్శించాడు. రాత్రి పడుకున్నప్పుడు సమయాలను దర్శించాడు. పక్కన సేవకుడు ఉన్నాడు, ఏలీ ఉన్నాడు. పక్కన ఏలీ ఉన్నాడు, సేవకుడు, సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు, ఆయన దైవజనుడు, ఆయన ఉన్నాడు. కానీ బాలుడిని దర్శించాడు. అవునా కదమ్మా? బాలుడిని దర్శించాడు. ఏలియాను దర్శించవచ్చు కదా, సేవకుడు ఆయన దర్శించి సమయాలతో మాట్లాడు అని చెప్పొచ్చు కదా. కానీ ఏలియాతో మాట్లాడలేదు, దర్శించలేదు. సమయాలను దర్శించాడు. సమయాలు బాలుడు, చిన్నపిల్లవాడిని దర్శించినప్పుడు చిన్నపిల్లవాడు ద్వారా ఏలీకి జ్ఞానోదయాన్ని కలుగు చేశాడు. ఏలీ ఏమన్నాడు తెలుసా? ముమ్మార్లు పోయి ఏలీని లేపుతుంటే ఏలీ అన్నాడు కదా, అయ్యా ఈసారి కనుక ఆ స్వరం వచ్చినప్పుడు నీవు ఒక మాటను, చిత్తము ప్రభువా నేను ఉన్నాను, చిత్తము ప్రభువా నేను నీ సన్నిధిలో ఉన్నాను, చిత్తము ప్రభువా నేను నీ విశ్వాసములో ఉన్నాను, చిత్తము ప్రభువా భద్రపరచబడే నీ చేతిలో నేను ఉన్నాను అని మాట అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు ఒక్క సేవకుడి ద్వారా మాత్రమే కాదు, పిలుపు ఉంటే ఉండవచ్చు. దేవుడు నానా విధాలైన కార్యాలు రకరకాల వ్యక్తుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. బైబిల్లో మనం చెప్పిన రీతిగా పౌలు అంటాడు, మీ సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి ఏం చేయమన్నాడమ్మా? ప్రార్థన చేయించండి అన్నాడు. సంఘ పెద్దలకు దేవుని హస్తాలలో సంఘ పెద్ద భద్రపరచబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పెద్ద ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒక విశ్వాసి దేవుడి చేతిలో భద్రపరచబడినప్పుడు విశ్వాసి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒక సండే స్కూల్ పిల్లవాడు దేవుని చేతిలో బాలుడైన సమూయేలు వలె ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడి ద్వారా దేవుడు ఆశీర్వాద కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితము ఒక దక్షిణ కొరియాలో దైవజనుడు ఉన్నాడు, గొప్ప దైవజనుడు పాల్ యాంగిసో గారని. ఆ రోజుల్లోనే ఆయన సంఘము 5 లక్షల మంది, ఎప్పుడు 30 సంవత్సరాల క్రితము. అటువంటి ఆయన ఒక సమయంలో ఒక మాట చెప్పాడు. ఏంటి తెలుసా? ఆయన వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగలేదంట. బాగలేనప్పుడు ఆయన భార్య ప్రార్థన చేసింది, కానీ స్వస్థత రాలేదు. ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆ వీధిలో ఆ సండే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, ఒక అబ్బాయి ఆడుకుంటూ ఉన్నాడు. ఎవరన్నా బయట ఉండారా అని పాల్ యాంగిసో గారు అడిగితే, ఎవరో సండే స్కూల్ పిల్లడు ఆడుకుంటున్నారంటే వాడిని పిలవండి అన్నాడు. ఆ వ్యక్తి, ఆ చిన్న బిడ్డ, అరే అబ్బాయి నాకు బాగలేదురా కొంచెం ప్రార్థన చేయరంటే తన ఆట ఆడే యొక్క ఆ మైండ్ని దూరపరిచి ఆ యాంగిసోర్ గారి యొక్క బాగలేని స్థలంలో చేయి పెట్టి ఆ చిన్న బిడ్డ ప్రభు కన్నీరు కార్చి, అయ్యా మా పాస్టర్ గారికి బాగలేదు, బాధపడుచున్నాడు, ప్రభువా నీ చేతిలో ఉన్న బిడ్డ, నీ యొక్క పరిచర్య చేస్తున్న బిడ్డ ఒకసారి దర్శించయని ఆ సండే స్కూల్ చిన్న బిడ్డ ఆ గొప్ప 5 లక్షల మందిని కాసేటువంటి కాపరిని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వితిన్ మినిట్స్లోనే ఆ బిడ్డ ఆ దైవ సేవకుని యొక్క జీవితంలో స్వస్థత కార్యము జరిగించాడు అంట. అంటే దేవుడు ప్రతి బిడ్డను కూడా దేవుని చేతిలో మన జీవితాలు మరి ఏర్పాటు చేయబడినప్పుడు
ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుడు ఆశీర్వాద కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, ఓ కొరింథీ బిడ్డలారా, ఓ కొరింథీ సంఘస్థురాల విశ్వాసు బిడ్డలారా, ఆలకించండి. ఏమంటున్నాడు తెలుసమ్మా? నానా విధములైనటువంటి దేవుడు చేసే కార్యాలను బట్టి చెబుతూ ఉన్నాడు. ఏమంటో తెలుసా? అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుచున్నది. దేవుని యొక్క హస్తాలలో మన జీవితాలు భద్రపరచబడినప్పుడు ప్రతి వారికి అట్టి వారిని ఆత్మ అనుగ్రహిస్తాను అన్నాడు. మేడగదిలోకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారమ్మా మేడగదిలోనికి? పెంతెకోస్తు పండుగ దినానికి ముందు 120 మంది వెళ్ళారు. 120 మంది వెళ్ళి మేడగదిలో ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆ పెంతెకోస్తు దినములో పరలోకము నుండి ఒక అగ్ని, ఒక మంట దిగొచ్చింది. ఆ మంట మేడగది వరకు దిగొచ్చింది. అక్కడ ఏమైందో తెలుసా? ఆ మంట 120 భాగాలుగా విభజించబడింది. 120 భాగాలుగా విభజించబడింది. ఎవరైనా పలహారం తెస్తారనుకోండి, ఆ బేషన్లో పోస్తారు. అదంతా కూడా తీసుకెళ్ళి పలహారం తెచ్చారని ఒకరు ముందు పెట్టయ్యా, నీదే తిను అంటే అది ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తిని సాటిస్ఫై చేసినట్టు, మిగతా వాళ్ళందరినీ కూడా ఏం చేసినట్టు? నిరాశపరిచినట్టు. కానీ ఆ బేషన్లో కూడా పలహారం అంతా కూడా ఒక సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది తీసుకొని అందరికీ దాన్ని పంచుతూ అందరికీ సమానంగా పంచినట్లయితే తెచ్చిన వ్యక్తి సంతోషిస్తాడు, పంచిన వ్యక్తి సంతోషిస్తాడు, అందరికీ చేరిన తర్వాత తినేటువంటి అందరూ సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడ 120 మంది మేడగదిలో ఉన్నారు. పరలోకము నుండి ఒకే అగ్ని వచ్చింది. మేడగది దాకా వచ్చింది, ఆ ఇంటి దాకా. ఆ ఇంటి దాకా వచ్చిన తర్వాత ఆ ఒక అగ్ని ఎన్నిగా విభజించబడింది? 120 భాగాలుగా విభజించబడింది. అప్పుడు ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ భాగాలన్నీ కూడా వెళ్ళి 120 మందిని వారి నాలుకలను ఏం చేసిందంటే అగ్ని తాకింది. వారి పాపపు నాలుకలను, వారి అపవిత్రత నాలుకలను, వారి చెడు నాలుకలను, ఇవన్నిటిని కూడా తాకి అపవిత్రత నుంచి, పాపము నుండి, చెడు నుండి వారి నాలుకలను పరమందున్న అగ్ని అనే ఆత్మ పవిత్రపరిచింది. యెషయా గ్రంథములు అంటూ ఉంటాడు, యెషయా భక్తుడు కూడా, దేవా నీ అగ్ని చేత ఏం చేయమన్నాడమ్మా? నా నాలుకను కాల్చుము అన్నాడు. కాల్చుము. ఈ నాలుకే, బైబిల్ నాలుకను గురించి యాకోబు భక్తుడు చెబుతూ ఉంటాడు. ఒక అగ్గిపుల్ల చిన్నదే, కానీ అగ్గిపుల్ల ద్వారా ప్రపంచమే తగలబెట్టవచ్చు. నాలుగు చిన్నదే, ఒక్కొక్కరి నాలుక ఇంటి వరకే పరిమితమై ఉంటుంది తగాదకి. ఒక్కొక్కరి నాలుక ఆ వీధినే చిచ్చు పెడతా ఉంటుంది. ఒక్కొక్కరి నాలుక ఆ సంఘాన్నే చిచ్చు పెడుతూ ఉంటుంది. నాలుక మానవ అవయవములలో చిన్నదైనా సరే అది చిచ్చు పెట్టడంలో, దహించటంలో బహు విస్తారంగా అదిరిపడుతూ ఉంటుంది. అందుకనే యెషయా భక్తుడు 6వ అధ్యాయం అంటూ ఉంటాడు, దేవా నీ ఆత్మ చేత, నీ అగ్ని చేత ముందుగా నా నాలుకను ఏం చేయమన్నాడండి ఆయన? కాల్చుము. నాలుకను కాల్చుము. ఎవరైనా బిడ్డలు చెడు మాటలు మాట్లాడితే, వారు అనకూడని మాటలు మాట్లాడితే, చండాలపు మాటలు మాట్లాడితే, ఆ నిజమైన తల్లి ఏమంటుందో తెలుసా? ఆ బిడ్డకు ఈసారి అటువంటి మాటలు మాట్లాడితే నీ నాలుక మీద ఏం చేస్తావంటారమ్మా? వాతలు పెడతానంటా ఉంటారు. చెడు మాటలు మాట్లాడితే నీ నాలుక కోస్తా అంటారు, నీ నాలుక మీద వాతలు పెడతా అంటారు. నేను చదువుకునేటప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డల ఒకడు ఆ స్కూల్ లోపల కూడా చిన్నగా తిడతా ఉంటాడు పక్కండి. స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు కూడా. ఇక ఇంటర్వ్యూలు కొట్టినప్పుడు వాడు నాలుగుకి అద్దుండదు అన్నమాట, భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. భయంకరంగా మాట్లాడినప్పుడు అప్పుడు పిల్లలందరూ కలిసి మాస్టర్ గారు చెప్పాడు, అయ్యా బయటికి వెళ్తే ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు మాస్టర్ గారు, నిన్ను తిడుతున్నాడు, అందరం తిడుతున్నాడు, వీడు నాలుగు నుండి చెడు మాటలు మాట్లాడుతున్నాడు
మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ మాస్టర్ గారు వాడిని పిలిచి వాడు నాలుకను బయటికి ఇట్లా లాగి అక్కడ బెత్తంతో కొడతానికి సిద్ధపడ్డాడు. ఎరా అటువంటి మాటలు మాట్లాడతావా, లేకపోతే ఈ బెత్తంతో దెబ్బ వేయమంటావా అని చెప్పి. అప్పుడు అన్నాడు, ఆ నాలుగు వదిలిపెట్టిన తర్వాత ఇక నేను మాట్లాడనండి అన్నాడు. మాట్లాడితే ఆ నాలుక మీద ఏం పడుతుంది, బెత్తం యొక్క వాత పడుతూ ఉంటుంది. అదే రీతిగా మన నాలుక మాటలే భార్య భర్తలలో మరి భయంకరమైనటువంటి యొక్క విభజన తీసుకొని వస్తూ ఉంటాయి, కలతలు తీసుకొని వస్తూ ఉంటాయి. నాలుకే అత్తాకోడల మధ్య ఏంటమ్మా విభేదాలు తీసుకొని వస్తూ ఉంటాయి. నాలుకే విశ్వాసి మధ్య కలతలను తీసుకొని వస్తూ ఉంటాయి. నాలుకే ప్రియ దేవుని బిడ్డలారా కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, 7వ వచనములో, అయినను అందరి ప్రయోజనము కొరకు, చదువు మా మాట ఒకసారి, అందరి ప్రయోజనము కొరకు, కొందరి కాదు. ఈ దినములో దేవుని చేతిలో భద్రపరచబడిన మనందరి ప్రయోజనము కొరకంట. ఏమంటున్నాడు, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. నీ ఇంటిలో కోపం అప్పుడు కొన్ని సందర్భాలలో తొందరగా మన యొక్క ఆలోచన లేకుండానే చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయినా అది తప్పని తెలిసిన తర్వాత నీవు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా భర్తను తొందరపడి ఈ మాట అన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నా భార్యను ఇది అనకూడని ఈ మాట నన్ను తొందరపాటుతో, ఆమె ఎంత ప్రతివర్తో పవిత్రురాలో నాకు తెలుసు, కానీ చెడు మాట అన్నాను, నన్ను క్షమించయ్యా. ఈ రీతిగా మన యొక్క నాలుక ద్వారా వచ్చేటువంటి యొక్క పాపము మోకరింపు క్షమాపణతో కూడిన ప్రార్థన ద్వారా నిర్మూలించబడుతూ ఉంటుంది. మన తొందరపాటుతో వచ్చిన నాలుక ద్వారా వచ్చే పాపము మన మోకరింపు క్షమాపణ ప్రార్థన ద్వారా ఏం చేయబడుతూ ఉంటుందమ్మా, అది నిర్మూలించబడుతూ ఉంటుంది. ప్రతి పాపమునకు పాప క్షమాపణే ప్రార్థనే నిర్మూలపు శక్తి అన్నమాట. అందుకని ఇంకో మాట అంటాడు 8వ వచనములో, ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగాను బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యం. ఈ వాక్యాన్ని గురించి చెబుతున్నాడు. బుద్ధివాక్యము, రెండవది ఏ వాక్యమమ్మా, జ్ఞానవాక్యము. ఇంకొకరికి ఏ వాక్యము, ఆత్మ వలన విశ్వాసము, వాక్యము ద్వారా విశ్వాసము. 4వది ఏమంటున్నాడు, ఆ వాక్యము ద్వారానే స్వస్థత. మరి ఒకరికి ఆ వాక్యము ద్వారానే అద్భుత కార్యములు చేసే శక్తి. మరి ఒకరికి వాక్యము ద్వారానే ప్రవచనము. మరి ఒకరికి ఆ ఆత్మ వివేచన వాక్యము ద్వారా. మరి ఒకరికి నానా విధములైనటువంటి భాషలు. మరి ఒకరికి వాక్యం ద్వారా భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడుతున్నవి. వాక్యము ద్వారా ఎటువంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడో కొరింథీ సంఘానికి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆమోదీయపట్నం బిఎఫ్ఎల్సి సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము చదువుట ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఈ కొరింథీ సంఘానికి ఈ మధ్యాహ్నము నీతో నాతో ఈ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం అంటే ఏదో చదవాలని కాదు, వాక్యం ద్వారా ఎటువంటి కార్యాలు జరుగుతున్నాయో ఇక్కడ చెబుతున్నాడు. ఈ కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయి అంటే, దేవుని చేతిలో ఎవరైతే భద్రపరచబడి ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో వారి ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఈ కార్యాలు జరుగుతూ ఉంటుంది అని మనము బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. వాక్యము ద్వారానే జ్ఞానం వస్తుంది, వాక్యము ద్వారానే తెలివి వస్తుంది, వాక్యము ద్వారానే విశ్వాసం వస్తూ ఉంది, వాక్యము ద్వారానే స్వస్థత వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారానే రకరకాలైనటువంటి భాషలు మాట్లాడతాము, అర్థము చెప్పే మరి ఆ కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఒక వాక్యమునందు విశ్వాసం ఉంచి మన వాక్యము మనము ధ్యానించినప్పుడు వాక్యమే నీ యొక్క విశ్వాస జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. ఆ కార్యాలు జరగాలి అంటే మన జీవితాలను ఏం చేయాలమ్మా, దేవుని యొక్క చేతికి
మన జీవితాలను అప్పగించాలి. నేను ఒకసారి మీతో చెప్పాను, నేను సందోలో ఉన్నప్పుడు, సందోల్లో ప్రతి శుక్రవారము చేపల సంత జరుగుతూ ఉంటుంది. ఆ చేపల సంతకి నాతో పాటు ఇంకొక విశ్వాసి వచ్చాడు, వాళ్ళ పిల్లోడిని తీసుకొని. ఆ పిల్లవాడు వాళ్ళ తండ్రి ఏలు పట్టుకున్నాడు. నేను ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే మేము ఇద్దరమే ఉన్నాము అనే పిల్లవాడు లేడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, భాస్కర్ అండి మా అబ్బాయి ఏడండి అన్నాడు. అరే ఏడబ్బాయి ఏడి అని చెప్పేసి, ఉదయాన్నే చేపల సంత చాలా రద్దీగా ఉంటుంది. ఆ జనంలో తిరుగుతున్నాం ఇద్దరం కూడా, పిల్లోడేడి అని చెప్పి. ఒక చోట కోతులు ఆట ఆడిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ డప్పు కొడతా అదేదో వాయిస్తా. అప్పుడు అక్కడంతా వెళ్ళి చూస్తే అందరికంటే ముందెళ్ళి ఆ పిల్లవాడు ఆడ కూర్చొని ఆ కోతులు ఆట చూస్తూ ఉన్నాడు. వెంటనే ఎత్తుకుంటూ వెళ్ళి ఆ తండ్రి ఏం చేశాడు, వాడిని ఒక దెబ్బ కొట్టి బయటికి తీసుకొచ్చి, అంతకుముందేమో తండ్రి ఏలు ఇచ్చాడు పట్టుకోరని చెప్పి, ఆ బిడ్డ ఏలు పట్టుకున్నాడు. వాడికి ఆకర్షణ ఎక్కడైతే కనపడిందో ఏలు వదిలిపెట్టాడు, ఆకర్షణ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇప్పుడైతే ఏం చేశాడో తెలుసా, వాడిని శిక్షించి ఒక దెబ్బ కొట్టి వాడు చేయి ఇప్పుడు తండ్రి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏ ఆకర్షణ వచ్చినా, ఎటువంటి యొక్క పరిస్థితులు జరుగుతున్నా ఆ తండ్రి చేతిలో నుండి ఆ బిడ్డ వెళ్ళటానికి అవకాశం ఉందమ్మా? లేనే లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి నా చేయిని పట్టుకో, నీ చేయిని నేను పట్టుకుంటానని కాదు, నా చేయిని పట్టుకో ప్రభువా, నా చేతిని పట్టుకొని నన్ను ఈ లోకపు యాత్రలో, విశ్వాసపు యాత్రలో నన్ను నడిపించు అని మన చేతిని దేవునికి ఇవ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఆత్మ ద్వారా దేవుడు చేసే అనేకమైన కార్యాలు మనము మన జీవితాలలో పొందుకోవాలి అంటే వాక్యము ద్వారా జ్ఞానం అన్నాడు. జ్ఞానము లేక కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంటుంది. జ్ఞానవంతురాలు బైబిల్ చెబుతూ ఉన్నది, తన ఇల్లు కట్టుకొనును. బిడ్డతో ఎట్ట మాట్లాడాలో జ్ఞానవంతురాలు తెలుసు, భర్తతో ఎట్ట మాట్లాడాలో జ్ఞానవంతురాలు తెలుసు, అత్తతో ఎట్లా మాట్లాడాలో జ్ఞానవంతురాలు తెలుసు, మామతో ఎట్లా మాట్లాడాలో, సేవకుడితో ఎట్లా మాట్లాడాలో, విశ్వాసితో ఎట్లా మాట్లాడాలో జ్ఞానవంతురాలు తెలుసు. కారణం ఏంటి తెలుసా, ఆ జ్ఞానము వాక్యం ద్వారా సంపాదించుకుంటుంది కాబట్టి. కానీ మూడురాలు జ్ఞానము లేని వ్యక్తి భర్తను ఏమంటుందో తెలియదు, బిడ్డలను ఏం మాట్లాడతారో తెలుసు. అరే సచ్చినోడా అంటారు పిల్లల్ని. కన్నటువంటి తల్లి బిడ్డతో ఏం మాట్లాడాలో తెలియదు, అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. భర్తతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, తల్లి లాంటి అత్తలను ఎట్లా మాట్లాడాలో తెలియదు, సంఘ విశ్వాసతో ఏం మాట్లాడాలో తెలియదు, సేవకుడితో దేవుని పిలుపు కలిగిన సేవకుడిని ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఈనాడు సంఘములో అనేక మంది విశ్వాస జీవితాలకు. ప్రియ దేవుని బిడ్డారా, ఒక ఆమె నా దగ్గర వచ్చింది, మరి నాకు ఈ మాట నిన్ను అడగాలనుకుంటున్నాను, మరి నాకు ఈ మాట చూడ. అక్కడ సంబోధన ఎంత వల్గర్గా ఉన్నాడో తెలుసా. ముందు ఏదైనా సరే పాస్టర్ గారికి కానీ, సంఘ పెద్దలకు కానీ, పెద్దవారికి కానీ ఒక గౌరవం ఉంటుంది. దేవుని బిడ్డల ముందు దేనితో ప్రారంభించాలమ్మా మన సంభాషణ? వందనాలతో ప్రారంభించాలి. ఒక సంఘ వ్యక్తి, పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు వందనాలయ్యా, ఒక సంఘ పెద్ద ఎదురొచ్చినప్పుడు వందనాలయ్యా, ఒక కాపరి ఎదురొచ్చినప్పుడు వందనాలతో నీ సంభాషణ ప్రారంభిస్తే అటు నుండి వందనాలు నీకు వస్తూ ఉంటే, ఆ వందనాలు అనే దేవుని కృపలో బాగుండవనే మాటల మధ్య దైవ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, అజ్ఞానవంతురాలైనట్టు మూడురాలైన స్త్రీ తన నోటి విధానంలో ఏ రీతిగా మాట్లాడుకొని భర్తకు శత్రువు అయిపోతుంది, బిడ్డలకు శత్రువు అయిపోతూ ఉంది, అత్తమామలకు శత్రువు అయిపోతూ ఉంది, సంఘ విశ్వాసులకు శత్రువు అయిపోతూ ఉంది, చివరికి శత్రువు అయిన సాతానుకి మిత్రురాలుగా జీవిస్తూ ఉంటుందన్నమాట. అందుకని వాక్యము జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది, వాక్యము తెలివినిస్తూ ఉంటుంది, వాక్యము విశ్వాసాన్ని ఇస్తూ ఉంటుంది. వాక్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో స్వస్థత కార్యము జరిగిస్తూ ఉంటుంది.
వాక్యము ద్వారా నీవు సమాజంలో నీ స్థితిని దేవుడు వలె వర్ధిలింప చేసే అవకాశం ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి విశ్వాసము, వాక్యము ద్వారా నమ్మకము, విశ్వాసం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుడు చేతిలో మన జీవితాలు ఏమై ఉండాలి? భద్రపరచబడినప్పుడు. దేవుడి చేతిలో మన జీవితాలు, ప్రభువా నన్ను పట్టుకోయా అనే మాట కంటే కూడా, అయ్యా ప్రభువా నిన్ను పట్టుకుంటాననే మాట కంటే కూడా, ప్రభువా నన్ను పట్టుకో, నన్ను పట్టుకొని నన్ను నడిపించయ్యా, నేను నిన్ను పట్టుకుంటే నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నన్ను నీవు పట్టుకుంటే నీ ఇష్టానుసారంగా నడిపిస్తావు అనేటువంటి యొక్క స్థితిని మనం కలిగి ఉండాలని చెబుతూ ఇక్కడ ఏమంటాడు తెలుసా? అయినను 11వ వచనములో ఏమంటాడమ్మా? అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగచేయువాడు. ఇటువంటి పరిశుద్ధాత్మ నింపుదల సంఘములో, విశ్వాసులో ఉంటే ఆయన ఆ సంఘములోనూ ఆ విశ్వాసి కుటుంబ జీవితంలోనూ కార్యసిద్ధి, ఆత్మ కార్యసిద్ధి కార్యములు జరిగించును. దేవుని యొక్క కార్యములు అది పరలోకపు కార్యములు. ఆ కార్యములు ఎంత గొప్పగా ఉంటాయంటే మనకి యోహాను శుభవార్తలో తెలియజేస్తున్నాడు. దైవ కార్యములు ఆ 2వ అధ్యాయములో ఏమంటున్నాడు తెలుసమ్మా? చూడండి, యోహాను శుభవార్త 2వ అధ్యాయములో ఏమంటాడు తెలుసా? అక్కడ దేవుడు కార్యాన్ని ఒక శుభకార్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. దేవుని కార్యం అన్నమాట. చూడండి, యోహాను శుభవార్త 2వ అధ్యాయము. ఆయన చేతిలో మనము భద్రముగా ఉన్న ఎడల ఆయన అద్భుత కార్యములు చేయును. ఇందాక చెప్పాను కదా, మనకి ఆ పత్రిక పాఠ్య భాగంలో ఆయన కార్యములు చేయును. ఏంటి ఆ కార్యములంటే, కానానులో ఒక పెళ్లి జరుగుతూ ఉంది. పెళ్లి కంటే రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, అవునా కదమ్మా? తాగుబోతులు వస్తారు, తిరుగుబోతులు వస్తారు, తిట్టుబోతులు వస్తారు, తిండిబోతులు వస్తారు, మర్యాదస్తులు వస్తారు, విశ్వాసులు వస్తారు, రకరకాల మనుషులు వస్తారు వివాహానికి. అంతేగాని మేము ప్రభువు నమ్ముకున్నాము కాబట్టి మేము విశ్వాసులనే పిలుచుకుంటాము అని ఎవరైనా అనుకుంటారండి? పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి అనుకోరు కదా. అందరినీ పిలుస్తూ ఉంటాము. సరే, అందరూ వచ్చారు ఆ కానానులో జరుగుతున్నటువంటి పెండ్లికి. ఆ ఊర్లో పెండ్లి జరుగుతుంటే కొన్ని పెళ్ళిళ్ళు ఏం జరుగుతాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వండింది అయిపోయింది. అప్పుడప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అది తినేవాళ్ళు ఎక్కువ అవ్వచ్చు, పిలవని వాళ్ళు ఎక్కువ వస్తారు. మా అమ్మాయి పెళ్ళికి చిలకలూరిపేటలో చేస్తే దాదాపు ఒక బంతంతా కూడా ఎళ్ళనెప్పుడు పిలిచానా, ఏళ్ల కార్డులు ఎప్పుడు ఇచ్చానా అని నేను చాలా స్టన్ అయిపోయాను. అసలు ఆ పిలవని వాళ్ళే ముందు బంతిలో కూర్చొని తింటున్నారు. నేను చాలా తర్వాత టెన్షన్ పడ్డాను. ఇంతమంది వచ్చి తింటున్నారే, మరి వండింది ఏమైనా ఇబ్బంది అయిద్దేమో, వెనక వాళ్ళకి చాలదేమో అని చెప్పేసి దేవుడు అన్ని చక్కబెట్టాడు. కాబట్టి అట్లా జరిగిందేమో తెలియదు. కానీ ఆ పెండ్లిలో, ప్రతి పెండ్లిలో కూడా ఆనాడు దినాలలో ఆ వచ్చిన అతిథులకి ముందుగా ఏమిస్తారండి? ద్రాక్ష రసం ఇస్తారు. ఇప్పుడు మన పెళ్ళికి ఎవరైనా వస్తే ఫస్ట్ ఏమిస్తారు చెప్పండి ఏమ్మా? ఇప్పుడు ఏమిస్తున్నారు చెప్పండి? ఏమి ఇట్లేదా? టీలు ఇస్తూ ఉంటున్నారు. ఒక శవం దగ్గర కూర్చున్నా, శవం దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ టీలే ఇస్తున్నారు, అంతే కదా. ఒక పెండ్లి దగ్గరకు వచ్చిన, ఒక శుభకార్యానికి, ఒక అశుభకార్యానికి వచ్చిన మనుషులు ఇవాళ ఏమిస్తున్నారు? గౌరవార్థముగా టీని ఇస్తూ ఉంటున్నారు. ఆనాడు ద్రాక్షరసాన్ని ఇచ్చేవాడు. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ పెండ్లి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఒక విశ్వాసి, యేసయ్యకు బంధువులు, మరియమ్మకి దగ్గర బంధువులు. అప్పుడు ఆ మరియమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా అయిపోయింది, ఏంటి పరిస్థితి అన్నప్పుడు మరియమ్మ కొంతమంది ఏం చేస్తారో తెలుసమ్మా? సొంత పెత్తనాలు చేస్తూ ఉంటారు. అప్పుడు అంటారు, నిన్నెవడు చేయమన్నాడు ఆ పెత్తనం, ఇవాళ జరిగిన దానికి నష్టం ఏంటంటాం. సొంత పెత్తనాలు చాలా ప్రమాదం.
ఎక్కడైనా ఒక శుభకార్యానికి, ఒక మంచి కార్యానికి మిమ్మల్ని పిలిస్తే వాళ్ళు ఏదైనా ఆ పని చేయండి అంటే చేయండి. సొంత ప్రయత్నాలు చేయబాకండి. అది మీకు అనర్థమే కానీ ఆశీర్వాదము కాదు, అవమానమే కానీ ఆధిక్యత కాదు. ఎవరైనా ఒక్కరావు పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకుంటూ ఉంటారు, దాని ద్వారా అవమానమే. కాబట్టి ఇప్పుడు మరియమ్మ దగ్గరకు వచ్చి అమ్మ పరిస్థితి ఇదే అని చెప్పినప్పుడు మరియమ్మ ఇప్పుడు ఏం చేసిందమ్మా? ఆమె ఏం చేసుకుంది? ఎక్కువ నిర్ణయం తీసుకుంది. అమ్మ దేవుడు మీరు వెళ్ళి అబ్బాయిని అడగండి అమ్మా అని అంటలా ఆమె. సరే ఉండిపోయి అబ్బాయికి చెబుతాను. మధ్యలో యేసయ్యకు విశ్వాసికి మధ్యలో మీడియేటర్స్ పని లేదు. ఒకప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సంఘానికి మధ్యలో యాజకుడు ఉండేవాడు. సంఘం యొక్క పాప క్షమాపణ యాజకుడు దేవుడికి దోపార్తి ద్వారా దేవుడికి తెలియజేసేవాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కల్వరిగిరి యొక్క రక్తము, ప్రాణార్పణ, పరిశుద్ధత, పునరుద్ధానము ద్వారా ఇప్పుడు డైరెక్ట్గా నీకు ఏది కావాలి అన్నా ఎవరిని అడగాలి? ప్రభువుని అడగవచ్చు. కనుక ఈ కానానులో ఏం జరిగిందంటే మరియమ్మను ఒక మీడియేటర్గా, మధ్యవర్తిగా పెట్టుకొని అమ్మ అబ్బాయి చెప్పు అమ్మ నాకు తెలియదులేం, పోయి అబ్బాయిని అడగండి, మన బంధువే, మీకు బిడ్డలాంటి వాడే కదా, అడగండి అంటే అని చెప్పొచ్చు కదా. ఆమె చెప్పలా. సరే ఉండండి అమ్మని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమందమ్మా ఇట్టయ్యా అని చెప్పినప్పుడు ఇప్పుడు మరియమ్మ అంతమందిలో అవమానపడిందా లేకపోతే ఆధిక్యత పొందుకుందా? ఏమ్మా అవమానపడింది. మధ్యవర్తులు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర అవమానానికి గురైపోతూ ఉంటారు. ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకు పని ఏమి? చూడండి 2వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 5వ వచనములో, 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన మీతో చెప్పున్నది చేయుడు అని. నేను అంతకుముందు 4వ వచనంలో ఏమంటాడంటే యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను. అంతమంది జనములో మరియమ్మతో యేసయ్య అంటున్నాడు, అమ్మా నాతో నీకేమి పని. ఇంకను ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు చదువుకుంటే 3వ వచనంలో చూడండి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా. ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన సమస్య వచ్చినప్పుడు సమస్య కొరకై మీ ఇంటిలో మోకరించండి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బందుల కొరకే మోకరించండి. నీ ప్రార్థన శక్తి చాలకపోతే సేవకుడి యొక్క ప్రార్థన అవసరత కోరండి. నీ ప్రార్థన యొక్క శక్తి చాలకపోతే విశ్వాసుల యొక్క ప్రార్థన అవసరతలు కోరండి. నీ ప్రార్థన శక్తి చాలకపోతే సంఘ పెద్దల యొక్క ప్రార్థన అవసరతలు కోరండి. అంతేకాని మధ్యవర్తులుగా మనం ఎవరిని మీడియేటర్స్గా పెట్టుకోవద్దు. అందుకని ఇక్కడ మరియమ్మతో అంటున్నారు, అమ్మ నాతో నీకేమీ పని, ఇంకనూ నా సమయము రాలేదు. క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సమయము కొరకు మనం ఎదురు చూడాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయము కొరకే మనం ఎదురు చూడాలి. మనం ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తులు కూడా దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. ప్రతి వాటికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం కొరకే మనం ఎదురు చూడాలి. ప్రభు అన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా సమయము కూడా దేవుని యొక్క ఆధీనములో ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, మన బిడ్డల కొరకై ప్రభువా నీ చిత్తమైతే
ఈ కార్యము జరిగించు. అంటే దాని అర్థం ఏంటి? నీ సమయం వచ్చినప్పుడు ఈ కార్యము జరిగించు. గెత్సేమనే తోటలో యేసయ్య కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఎదుట ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్రలో ఏమున్నాయమ్మా? ఆయనను కొడటానికి కొరడాలు ఉన్నవి, ఆయనను గుచ్చటానికి 3 మేకులు ఉన్నవి, ఆయన తాగటానికి ఆ యొక్క చేదు ఉన్నది, ఇవన్నీ ప్రక్కలో పొడవటానికి బళ్ళెం ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ఉన్న ఆ పాత్రను చూసి ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి ఏం చేయమన్నాడమ్మా? తొలగించు అన్నాడు. చిత్తం అంటే ఏమిటి తెలుసా? నీ సమయము అయితే, నీ టైం వస్తే ఇది తొలగించు అన్నాడు. అది తొలగలేదు, దానిని అనుభవించాడు. ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకనూ రాలేదు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమయం కొరకై, అయ్యా నీ చిత్తమైతే నా బిడ్డ చదువుతూ ఉన్నాడు, మంచి మార్కులతో పాస్ చేయను ఆయన. నీ చిత్తమైతే నా బిడ్డ చదువుకొని ఉన్నది, మంచి ఉద్యోగము దయచేయను ఆయన. నీ చిత్తమైతే నా బిడ్డ వివాహానికి వచ్చి ఉన్నది, మంచి వరుడిని నా బిడ్డకు దయచేయను ఆయన. నీ చిత్తమైతే ఇల్లు ప్రారంభించుకున్నాను, త్వరలో కావలసిన వనరులు దయచేయి తండ్రి. నీ చిత్తమైతే నా బిడ్డకు వివాహమైనది, మంచి సంతానము దయచేయి నాయన. నీ చిత్తమైతే నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నది, నీ ప్రభువా వాటన్నిటినీ తీర్చయ్యా. మన ప్రార్థనలో ఏముండాలో తెలుసా? నీ చిత్తమైతే, నీ సమయము వస్తే. ఇక్కడ అదే అంటున్నాడు తల్లితో, అమ్మ నా సమయము ఇంకనూ రాలేదు, నా టైం ఇంకనూ రాలేదు, నీవెందుకు తొందరపడుతున్నావు అన్నప్పుడు ఇంకో మాట మనం చూడండి. 6వ వచనం నుండి ఏమంటాడో మనం చదువుకుందాము. 6వ వచనం నుండి, యూదుల శుద్ధీకరణ ప్రకారము ఆయన సమయం వచ్చింది. ఇప్పుడు 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల నిండా నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ఆడ ఏమయ్యా, మొదట మంచిది ఇస్తారు, తర్వాత నీళ్లు పోస్తారు, ఎంత మధురమైనది లాస్ట్లో నీవు ఇచ్చావు, ఇది ఎక్కడది? మధురమైన కార్యము, విశ్వాసంతో కూడిన కార్యము, పరిశుద్ధాత్మతో కూడిన కార్యము నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో దేవుడు జరిగించాలి అంటే మన బ్రతుకు దేవుని చేతిలో ఏమై ఉండాలి? భద్రపరచబడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కానాను పెండ్లి వారు దేవుని చేతిలో, దేవునిలో జీవించిన బిడ్డలు కాబట్టి దేవుడు ఆ కుటుంబంలో అవమానం లేకుండా అద్భుత కార్యాలను దేవుడు జరిగించాడు. కారణం ఏంటి తెలుసా? ఆ కానానులో పెండ్లి కుటుంబము దేవుని చేతిలో భద్రపరచబడిన కుటుంబం. నీ జీవితము, నీ కుటుంబము, మన జీవితాలు దేవుని చేతిలో ఆ గాయాలలో పావురము వలె మన బ్రతుకులు భద్రపరచబడినప్పుడు కానానులో చేసిన ఆ గొప్ప ఆశీర్వాద కార్యము అది ఏదైనా కావచ్చు, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆయన చేస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మన బ్రతుకులు దేవుని చేతిలో భద్రపరచబడాలని చెబుతూ చివరిలో ఏమంటాడు తెలుసా? 143వ కీర్తన, 134వ కీర్తన 3వ వచనంలో చూసినప్పుడు, ఆయన వింటే, ఆయన మాటలు ఆయన చెప్పినట్టు మనం వింటే పరలోకము యొక్క ఆశీర్వాదము వచ్చును అంటాడు. 134వ కీర్తన చూడండి, 3వ వచనంలో మనము చదువుకున్నప్పుడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా, సియోనులో నుండి ఆయన మనలను
ఆశీర్వదించునుగాక. చూడండి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, మన బ్రతుకులు ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో దేవుని చేతిలో మన జీవితాలు భద్రపరచబడినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం పొందుకుంటూ ఉంటాము. ఎట్లనో తెలుసా? ఆయన సియోనులో నుండి మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆయన ఏం చేస్తారంటమ్మా? ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని ఆశీర్వాదాలు మన సంఘము మనము పొందుకోవాలి అంటే ముందుగా మనము మన జీవితాలను, మన బ్రతుకుని దేవుడి చేతికి అప్పగించాలి. నీ చేతితో నన్ను పట్టుకో ప్రభువా, నా చెయ్యి పట్టుకొని ఈ లోకపు పాపపు లోకంలో నన్ను ఏం చేయాలి? నడిపించు నాయన. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా సంఘాన్ని నడిపించు నాయన. నీ చేతిలో నా జీవితం ఉంటే నా బ్రతుకు, నా కుటుంబానికి ఎంతో భద్రత ఉంటుందయ్యా. నా భర్త నీ చేతిలో లేడయ్యా, తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. నా బిడ్డలు నీ చేతిలో లేరయ్యా, తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. అయ్యా, నా కుటుంబం నీ చేతులు లేదు, లోక పాపములో మరణావస్థలో ఉన్నది. ప్రభువా, ఈ దినములో నీ మాటను బట్టి నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తూ ఉన్నాను. నీవు చెయ్యి పట్టి నా కుటుంబాన్ని ముందుకి నడిపించయ్యా. నీ పరలోకపు ఆశీర్వాదాలతో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నింపు అని చెప్పేసి ప్రియ దేవుని బిడలారా, ఆయన చేతికి మన జీవితాలను సమర్పించుకొని ఆయన ద్వారా అనుగ్రహించబడే ప్రతి దీవెనకు, ప్రతి ఆశీర్వాదానికి యోగ్యులుగా, అర్హులుగా, హక్కుదారులుగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆయన రాకడ పర్యంతం వరకు సాక్షులుగా జీవించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు తోడైయుండును గాక. ఆమేన్.